జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ప్యాకేజీల కోసం తన వారిని త్యాగాలు చేసే ఈ దత్తపుత్రుడికి ఆ బాబు మరో విచిత్రం కూడా చెప్పాలి. మరో ఏకన్నావో ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రయాణం పిల్లలందరినీ కూడా గొప్పగా చదివించాలని తపన తాపత్రయంగా ఉండదు అని తన పార్టీ నుంచి వాళ్ళు వెళ్లిపోవచ్చు కావాలంటే అని చెప్పి కూడా వీరందరూ కూడా లేదు. ప్రజలు గుర్తు పెట్టుకునే విధంగా పరిపాలన చేసిన చరిత్ర తెచ్చుకోవడం, దోచుకున్నది పంచుకోవడం మాత్రమే జరిగాయని చెప్పి ఈ టోపుల్లో ఒక సబ్జెక్టుగా తీసుకొచ్చిన పరిస్థితులు మూడో తరగతి నుంచి ఏకంగా స్కూళ్లలో సబ్జెక్ట్ టీచర్ను తీసుకొచ్చిన పరిస్థితి వరకు కూడా ప్రతి అడుగు మీద కనిపిస్తుంది. పిల్లలు బాగా చదవాలి, ఆ పిల్లల్ని చదువుకు పంపించేందుకు ఆ తల్లులను మోటివేట్ చేస్తూ ఈ త్యాగాలను మాత్రమే చూసింటాం. తాపత్రయంతో గవర్నమెంట్ చదువులో ఉన్న పిల్లలకు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇచ్చే విషయం కానీ ఐఎస్పీలు బిగించి డిజిటల్ క్లాస్ రూములుగా వాటిని మార్చి బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ద్వారా పిల్లలకు ఇంకా పిల్లలకు మాత్రమే అవైలబుల్గా ఉన్న బైజూస్ కంటెంట్ ఆన్లైన్ వెళ్ళి ఆ బైజూస్ ప్రతి క్లాసు ఆ కరికులం ఎలా ఉంది అని మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రిగా కరికులం మీద మొదటిసారిగా తీసుకుంటారు. ఆ డిగ్రీ లేదు అమ్మాయికి హావర్ లాంటి సర్టిఫికెట్లు అవి కూడా ఆన్లైన్ లో ఆ కోర్సులన్నీ కూడా తీసుకొస్తూ ఆర్టిఫిషియల్ డిగ్రీస్ తో భాగమైనప్పుడు మన పిల్లలకు ఉద్యోగాలు ఎక్కడ కాదు ఎక్కడైనా ప్రపంచంలో అడుగులు కూడా ఈ 55 నెలల కాలంలోనే పడ్డాయి. జాబ్ ఓరియంటెడ్ చదివేరు విద్యార్థులకు ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకూడదు అన్న ఉద్దేశంలో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులకు 5,000 విద్యార్థులకు చివరి ఇన్స్టాల్మెంట్గా చెల్లించాల్సిన ఫీజును కూడా ముందుగా ప్రీవియస్ క్వార్టర్స్ లోనే వారు తల్లుల ఖాతాల్లోకి ఇప్పటికీ జమ చేశారు. ఈ 400 సంవత్సరాల కాలం ఈ ప్రయాణం ఒకసారి గమనించినట్లయితే కేవలం ఈ ఒక్కటే ఒక్క పథకం జగనన్న విద్యా దీవెన అనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్షరాల 27,61,000 మంది పిల్లలకు 27,61,000 మంది పిల్లలకు వాళ్ళ పూర్తి ఫీజులు ఏమాత్రం కూడా ఆ పిల్లలు కానీ ఆ పిల్లల తల్లిదండ్రులు కానీ ఏమాత్రం కూడా ఇబ్బంది పడకూడదు అని ఆ పిల్లల తల్లులకు అంటే నా అక్కలు నా చెల్లెమ్మల తరపున ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా అక్షరాల 27,61,000 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ కేవలం ఈ జగనన్న విద్యా దీవెన అనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్షరాల ఇచ్చింది 11,900 కోట్ల రూపాయలను కూడా చెప్పడానికి గర్వం. తల్లులు విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో జమ చేయబోతున్నారు. దానంతా మనం వీక్షిస్తూ ఉన్నాం. నేరుగా మన తల్లుల విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో 8,9,039 మంది విద్యార్థులు రద్దు చేయకుండా
మీకంతా ఎంత ఫీజు రీయింబర్స్మెంట్ అవుతుంది తెలుసా? ఎంత మార్చిలో వస్తాయి సార్. జగనన్న విద్యా దీవెన కార్యక్రమము భీమవరం నుండి గౌరవ ముఖ్యమంత్రి వారిలో 4వ విడతల ఇవాళ పంపించిన కార్యక్రమం చేయడం జరిగింది. ప్రకాశం జిల్లాలో ఇక్కడ 31 కోట్ల రూపాయలు మన జిల్లాకి రావడం జరిగింది. 41,868 మందికి ఇవాళ ఈ 4th ఇన్స్టాల్మెంటు వాళ్ళు ఖాతాలో పడుతుంది. ఇది వాళ్ళకున్న ట్యూషన్ ఫీజు కింద కాలేజెస్ కట్టడం జరుగుతుంది. దాదాపుగా 38,000 తల్లులు ఖాతాల్లో కూడా ఇది జరుగుతుంది. ఎక్సెప్ట్ ఫర్ ఎస్సీస్, అది కూడా 60% ఉంటున్న ఫీ రింబర్స్మెంట్ మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కాంట్రిబ్యూట్ అవుతుంది. మిగిలిన ఆల్ ఎస్సీస్, ఎస్టీస్, బీసీ, కాపు, మైనారిటీ, క్రిస్టియన్స్ ఆర్ ముస్లిమ్స్ అందరికీ కూడా కంప్లీట్లీ స్పాన్సర్డ్ బై స్టేట్ గవర్నమెంట్. సో ఈ సంవత్సరంలో మాత్రము దాదాపుగా 131 కోట్ల రూపాయలు ఈ ఫీ రీయింబర్స్మెంట్ కింద ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ 4 సంవత్సరాలు చూస్తే 2018 నుంచి 2020-23 వరకు చూస్తే దాదాపుగా 584 కోట్ల రూపాయలు మన జిల్లాకు మాత్రమే ఈ ఫీ రీయింబర్స్మెంట్ కింద ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఖచ్చితంగా ఇక్కడ ఉంటున్న ప్రకాశం ప్రజలు, ఎస్పెషలీ స్టూడెంట్స్, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అండ్ వాళ్ళు ఈ పర్టికులర్ ఫీ రీయింబర్స్మెంట్కి అర్హత అవ్వాలంటే మినిమం 75% వాళ్ళు అటెండెన్స్ వాళ్ళు ఉండాలి. అండ్ ఇట్లాంటి మంచి ఆపర్చునిటీ వాడుకొని వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ముందుకు వెళ్ళడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎస్పెషలీ ఈ ఫీ రీయింబర్స్మెంట్ ఒక కుటుంబాల్లో 3 మంది వరకు అప్లై అవుతుంది. దానివల్ల చాలా కుటుంబంలో ఆడపిల్లల్ని ఈ ఫస్ట్ హైయర్ స్టడీస్కి పంపించిన కార్యక్రమము ఇది జరుగుతుంది. దానివల్ల ఈ స్కూల్ డ్రాప్అవుట్స్ 12th తర్వాత డ్రాప్అవుట్ అవ్వడము ఆర్ 10th తర్వాత డ్రాప్అవుట్ చేసి ఇమీడియట్గా చైల్డ్ మ్యారేజ్ చేయడము ఇదన్నీ కూడా చాలా తగ్గుతుంది. ఖచ్చితంగా ఈ మ్యారేజ్ ఫర్ గర్ల్స్ ఇంకా పెరుగుతున్న వలన వాళ్ళు కూడా ఉద్యోగంకి వెళ్ళాలి, మంచి ప్రొఫెషన్కి వెళ్ళాలని ఒక అంచనా వాళ్ళకి రావడం చాలా చాలా సంతోషకరమైన విషయము. ఇదన్నీ మనకి ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి వారికి ఈ ప్రకాశం జిల్లా తరపున, ప్రజల తరపున మరొకసారి ధన్యవాదాలు.